హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్న్ లిటిల్ బిట్ ఇన్ తెలుగు. ఈరోజు మనం అజూర్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఆ సిరీస్లో ముందుగా అజూర్ అనేది ఏంటో మనం తెలుసుకుందాం. మ్మ్, అసలుకి అజూర్ అంటే ఏంటి? మీరు బిఫోర్ అంటే ముందు అజూర్ తెలుసుకో ముందు మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. మ్మ్, అది కానీ ఐడియా ఉంటే మీకు ఈ అజూర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా అప్లికేషన్ని హోస్ట్ చేయాలన్నా లేదా లార్జ్ వర్క్లోడ్స్ కావాలన్నా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ గూగుల్, మైక్రోసాఫ్ట్ అనేది ఆ డేటా సెంటర్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ని ఇట్లా సర్వర్స్ కానీ లేదా డేటాబేస్ని ఇట్లా రెంట్ పర్ అవర్, పర్ ఇయర్, పర్ మంత్ లెక్క మనకి రెంట్‌కి ఇస్తారు. మనం మెయింటైన్ చేయడం కంటే అలా వర్క్ లోడ్స్‌ని మెయింటైన్ చేయడం ఈజీ అనమాట క్లౌడ్‌లో. ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్మ్, ఆహ్, పక్కన వాళ్ళని మనం వాడుకోవాలి అంతే. డబ్బులిచ్చి మనం ఇక్కడ హైదరాబాద్, బెంగుళూరు మనం హౌస్ రెంట్‌లో ఎట్లుంటదో సేమ్ అదే విధంగా అజూర్ అనేది ఇట్లా క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్. మనవి కాకుండా వేరే వాళ్ళ కాన్సెప్ట్ వాడుకుంటే దానికి ఇంతని పే చేసుకోవాలి. హ్మ్. అది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. అజూర్ అనేది ఒక వన్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్. ఆహ్, హ్మ్. సేమ్ ఎట్లా అంటే మనకి సర్వర్స్ గానీ, ఈ డేటాబేస్ గానీ ఇట్లా మనకి ప్లస్ కొంత సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఇన్ ది క్లౌడ్. ఆ! ఈ అజూర్ అజూర్ అనేది మైక్రోసాఫ్ట్‌ది. అంటే ఈ సర్వీస్ డెవలప్ చేసి మైక్రోసాఫ్ట్. ఇది ప్రీవియస్‌లీ మైక్రోసాఫ్ట్ అజూర్, విండోస్ అజూర్ అనేవాళ్ళు. వీళ్ళు రీసెంట్‌గా అజూర్ అని చేంజ్ చేశారు. వీళ్ళకి ఆహ్ ఈ వాళ్ళ పోర్టల్‌లో 200 ప్లస్ ప్రొడక్ట్స్ వాళ్ళ సర్వీసెస్ అంటే డేటాబేసెస్ గానీ, లేదా క్యూస్ గానీ, హోస్టింగ్ అలాంటి ప్లాన్స్ అన్నమాట. వీళ్ళేంటంటే మనకి ఇనిషియల్‌గా మనం డబ్బులు కట్టుకొని ఒక 1 మంత్ ఫ్రీ ట్రయల్ మీద ఒకటొస్తుంది. మనం ఈ ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసి వాళ్ళ సర్వీసెస్ అన్నీ వాడుకోవచ్చనమాట. హ్మ్. అంటే ఏం తెలియకుండా ఆడికెళ్ళి ఏం తెలియకూడదు. ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏదో ఒకటి చేయడం జరుగుతది. హ్మ్. ఇంకా వస్తే ఈ ఎజూర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ క్లౌడ్. మే ఆహ్, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ కానీ, కంట్రీ టు కంట్రీ టు కంప్లెయింట్స్ గానీ, ఈ మైక్రోసాఫ్ట్‌ని కరెక్ట్‌గా పాటిస్తూ ఈ ఎజూర్ అనేది బిల్డ్ చేసింది. వీళ్ళు ఈ సర్వీసెస్‌ని ఆన్ ప్రిమిసెస్ ప్లస్ క్లౌడ్ 2 ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అమెజాన్ చూసుకుంటే అమెజాన్ మనకి ఓన్లీ క్లౌడే. ఎక్కువ ఆన్ ప్రిమిసెస్ కానీ మైక్రోసాఫ్ట్ చూస్తే ఈ ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్ 2 ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఫీచర్స్ కానీ ఇది రెడీ టు షిప్ పాయింట్ లైక్ ఏదైనా సర్వీస్ లాంచ్ చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతుందన్నమాట. ఇంకా అజూర్ అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా! 90 ప్లస్ కంపెనీస్ ఆఫరింగ్ ది లార్జెస్ట్ పోర్ట్‌ఫోలియో ఇన్ ది ఇండస్ట్రీ. అంటే అంటే ఇప్పుడు మనం పేమెంట్స్ ఉంటే పీసీఏ అని ఇట్లా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ అజూర్ అనేది అన్నిటికి అనుగుణంగా బిల్డ్ చేశారన్నమాట. ఇంకానండి ఇంకా 95% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంటే మనకి ఒక లిస్ట్ వస్తదండి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. అంటే ఆల్‌లో 95% కంపెనీస్ క్లౌడ్ ప్రొవైడర్‌గా అజూర్ వాడతారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ సెక్యూరిటీ గాని ఫార్చ్యూన్ 500 అంటే మామూలు విషయం కాదు. అన్ని ఎంటర్‌ప్రైజ్ కంపెనీలు. ఎంత సెక్యూర్ లేకపోతే వాళ్ళు వాడరు. ఇక్కడ చూసుకుంటే వన్ వీళ్ళనేది ఎక్కువ రీసెర్చ్ అండ్ సైబర్ సెక్యూరిటీ దానికోసం ఎవ్రీ ఇయర్ హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. సో వాళ్ళ డాటాని ఎంత సెక్యూర్ ఉందో మనకు అర్థమైపోతుంది. హ్మ్. మనం ఇంకా ఇట్లా ఉన్నాయి కదా! ఎజూర్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏమని తెలుసుకోవాలంటే మనకి మీరు గూగుల్‌లోకెళ్ళి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజూర్ అని కొట్టండి. మీకు ఇది వస్తుంది. మీకు లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. మీరు కిందకొస్తే ఎజూర్ జియోగ్రాఫ్ ఇదండి ఎజూర్ డేటా సెట్ జియోగ్రాఫిక్ ఎక్కడెక్కడైతే ఎజూర్ డేటా సెంటర్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్ యూజ్ చేస్తుంది. సో ఇండియా చూస్తే మనకి ఇట్లా డివైడ్ చేశారండి. అన్ని వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా నాకు తెలిసి 3 ఉన్నాయి ఇండియాలో. ఐ థింక్ ఇది చూసుకుంటే ఇండియాలో మనకి పూణేలో
సెంటర్ చెన్నైలో అవుతుంది, ముంబైలో ఉంది. 3 2005లోని నాకు తెలిసి వాళ్ళు హైదరాబాద్లో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటా పోతే ఏదైనా ఉన్నది ఇట్లా ఈ అజూర్ అనేది ఇట్లా ఏంటంటే మీరు ఏదైనా ఒక సర్వర్ కావాలి. యాక్చువల్‌గా మీరు బయట డేటా సెంటర్ ఒక్కొక్క సర్వర్ ఒక మంత్‌కి, నెలకు గాని, సంవత్సరానికి కొనుక్కుంటారు. కానీ ఇక్కడ అలా కాదండి. మీరు చిన్న చిన్న పనులు చేసుకోండి. ఒక 10, 1 అవర్ పని ఉందనుకో, ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ గెట్ ది బై అవర్లీ, సెకండ్స్ బేస్డ్. అంటే పే యాజ్ యూ గో. ఇప్పుడు మీరు ఒక గంట యూజ్ చేశారనుకో, మీరు గంటకే డబ్బులు పెడతారు. లేదా 10 నిమిషాలు వేసారంటే 10 నిమిషాలే. ఈ విధంగా అజూర్ అనేది ఉందండి. హ్మ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లిటిల్ బిట్.